చూసాను నేను గూడా అరౌండ్ హ్మ్. 800 నుంచి 400 నుంచి గూడా స్టార్ట్ ఉన్నాయి కొన్ని. బట్ హ్మ్. ఓన్లీ ప్రీమియం కడితే ఏముంది మనకు రిటర్న్ వస్తే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ గూడా అవుతే గూడా బావుంటది గదా! అని జెప్పి అనుకోని తీసుకున్నాను. సో, అది హ్మ్. గూడా కొంచెం డౌట్ ఉంది. అంటే నేను జేసింది కరెక్టేనా? లేకపోతే ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ కిందకొస్తదా? లేకపోతే ఇంకా ఇంకొక టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలా అని ఒక డైలమాలో ఉన్నాను. కాకపోతే ఇవి షార్ట్ టర్మ్ నీడ్స్ కాబట్టి వీటిని మార్కెట్‌లో హ్మ్. గాని ఎక్కడ పెట్టకండి. ఐదర్ రూపాయిన్నర వడ్డీలకి ఓకే. బయటకివ్వడం గాని, లేదు అంటే హ్మ్. స్టాక్ మార్కెట్‌లో పెట్టడం గాని చెయ్యొద్దు. సో, అదే కొంచెం డైలమా హ్మ్. ఉంది. అంటే ఇది తీసుకుంది ఓకేనా? లేకపోతే ఇంకొక టర్మ్ ఇన్స్యూరెన్స్ గూడా తీసుకోవాలా అని ఒక మీ సజెషన్ కావాలండి. సో, నాకు నేను ఓకే. లాక్ ఇన్ పెట్టుకున్నాను. సో, యూలిప్స్‌లో లాక్ ఇన్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో తీద్దామంటే తీయలేరు. హుహు. ఈ లిప్ ఉండగానే ఇంకొకటి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోమంటారా? ఓకే. ఓకే. ఇన్స్యూరెన్స్ కొంత అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. మీకు చెప్పేది మొత్తం అంతా ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అంటారు గానీ, సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్మ్. ఇన్స్యూరెన్స్ ఇవ్వరు గదండీ! హలో అందరికీ. నేను మీ చందు కొండపల్లి. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో, ఇవాళ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాలరీ సీక్రెట్స్‌లో ఉన్నాం. చూద్దాం ఇవాల్టి ఇవాల్టి పర్సన్ అసలు ఫైనాన్షియల్‌గా ఏం గోల్స్ ఉన్నాయి? సో, తను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఆర్ వాళ్ళ కెరీర్ ట్రాజెక్టరీ ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో, వీడియోని మనం 3 పార్ట్స్‌గా స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ అండ్ దెన్ ఫైనాన్షియల్. సో, మనది ఫైనాన్షియల్ ఛానల్ కాబట్టి ఫైనాన్స్ సైడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ప్రెజెంట్ సాలరీని ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఏమన్నా లోన్స్ ఉన్నాయా? సో, వీటిని క్లోజ్ చేసేయాలా? లేదంటే స్లోగా క్లోజ్ చేసుకోవచ్చా? ఆర్ గోల్స్ ఏమున్నాయి? ఆ గోల్స్‌కి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? సో, ఇలాగా అన్ని ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్‌కి వెళ్దాం. హాయ్ నవీన్. హలో అండి. గుడ్ ఈవెనింగ్. సో, గుడ్ ఈవెనింగ్. చెప్పండి. నాకు మీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నుంచి మీ ఏజ్, మ్యారీడా కాదా? ఆహ్, సో, స్టడీసు, జాబ్ ఏం చేస్తున్నారు? సో, మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ కెరీర్, మేబీ మీ కెరీర్ నుంచి ఎవరినైనా ఏమన్నా నేర్చుకోవచ్చు. అలాగే అండ్ దెన్ ఫైనాన్షియల్స్‌లోకి వెళ్దాం. ఓకే. ఓకే. ఓకే అండి. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నవీన్ అండి. మాది హైదరాబాద్. అండ్ దాని తర్వాత నా ఏజ్ వచ్చేసి 28. అండ్ సింగిల్ అండి. ఇంకా మ్యారేజ్ ఏమి అవ్వలేదు. అండ్ కమింగ్ టు మై ఎడ్యుకేషన్ నాది ఎంబీఏ అయిపోయింది. సో, డిగ్రీ దెన్ ఎంబీఏ. సో, 19లో డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత నేను 21లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో, కరెక్ట్ ఈ ఓకే. ఎంబీఏలో ఉన్నప్పుడే లాక్‌డౌన్, కరోనా టైము. సో, అప్పుడే నాకు కాగ్నిజెంట్‌లో జాబ్ వచ్చింది. సో, హ్మ్. అరౌండ్ నేను 1.6తో జాయిన్ అయ్యాను కాగ్నిజెంట్‌లో. అండ్ దెన్ దాని తర్వాత టీసీఎస్‌కి స్విచ్ అయ్యాను. బట్ ప్రెజెంట్‌గా 1.6 రీసెంట్‌గా ఎల్‌పీఏ అన్నారా? 1.6 అవునండి. లాక్ పర్ యానం. 1.6 ఎల్‌పీ అవునండి. ఓకే. సో, మంత్లీ ఒక 12,000 అట్లా వస్తుండేది స్టార్టింగ్. ద ఫస్ట్ హ్మ్. సాలరీ అది అదే 12,000. హైదరాబాద్‌లో. ద అవునండి. అంటే అప్పుడు వర్క్ ఫ్రమ్ ఓకే. హోమ్ ఉండే కరోనా టైమ్ గదా! హ్మ్. సో, హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. దాని తర్వాత టీసీఎస్, దాని తర్వాత రీసెంట్‌గా ఒక కంపెనీకి స్విచ్ అయ్యాను. సో, నా రోల్ హ్మ్. వచ్చేసి డేటా అనలిస్ట్ అండి. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఒక 4 ½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ప్రెజెంట్ హ్మ్. వచ్చేసి ఇప్పుడు నాకు మంత్లీ హ్యాండ్‌కి ఒక 90,000 అట్లా వస్తాయి. ఓకే. సో, ఇది నా ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ అండి. అండ్ ఓకే. ఫ్యామిలీ సో వచ్చేసి ఇంటి దగ్గరనే ఉంటారు. హ్మ్. సో, మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా? లేదంటే వాళ్ళు ఇండిపెండెంటా మీతో? లేదు వాళ్ళైతే ఇండిపెండెంటే ప్రెజెంట్. అంటే మా అమ్మ హ్మ్. టైలర్, ఇంకా మా నాన్నేమో హ్మ్. ఇంకా వేరే వర్క్ ఉంది. ఆ వర్క్ చేస్తూ ఉంటాడు. సో, ఇంట్లో హ్మ్. ఖర్చులు గాని, ఇంకా మా తమ్ముడున్నాడు. కాలేజ్ ఫీజెస్ అవి గాని, హాస్టల్ ఫీజ్ అట్లాంటివి చూసుకుంటారు. బట్ ఇంకా మిగతా ఏమైనా పెద్ద లోన్స్ గాని, ఇంకేమైనా పెద్ద చేయాల్సొస్తే మాత్రం నేను ఇంకా లోన్ తీసుకోవడమా, లేకపోతే ఇంకా సంథింగ్ ఏమైనా చేయడమా అని నేను చూసుకుంటాను. పెద్ద అమౌంట్ గిట్ల ఏదైనా ఉంటే. ఓకే. సో, మీకు సిబ్లింగ్ ఓన్లీ ఒక బ్రదరేనా? సిస్టర్ గూడా ఉంది. సిస్టర్‌కి మ్యారేజ్ అయిపోయింది 2022లో. సో, ప్రెజెంట్ ఇప్పుడు మా ఓకే. తమ్ముడు బీటెక్ చేస్తున్నాడు థర్డ్ ఇయర్. హ్మ్. సో, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఓకే. సో, టేక్ హోమ్ 90 వస్తుంది. సో, ఈ స్విచ్ ఎలాగయింది? అవునండి. ఎందుకంటే వితిన్ 4 ఇయర్స్‌లో 12,000 పర్ హ్మ్. మంత్ నుంచి 90,000కొచ్చారు. అంటే ఇది టూ అవునండి. ఈజీయా? అంటే మీ ఇన్‌పుట్స్ ఏంటి దీంట్లో? అంటే ఫస్ట్ నేను స్టార్ట్ అవ్వడం 12,000కే స్టార్ట్ అయ్యాను. బట్ హ్మ్. ప్రతి ఇయర్ నేను అప్‌స్కిల్ చేసుకుంటూ వచ్చాను. 2 ఇయర్స్ హ్మ్. కాగ్నిజెంట్‌లో దాని తర్వాత టీసీఎస్‌లో చేశాను. దాని తర్వాత ఇగ అప్పటినుంచి కొంచెం ఇంకా మధ్యలో ఇంకొక కంపెనీ గూడా చేశాను. దాని తర్వాత హ్మ్. ఆ థర్డ్ కంపెనీలో కొంచెం ప్యాకేజ్ బాగుండే. 7 లాక్స్ అట్లా ఉండే. మంత్లీ ఒక 50,000 అట్లా హ్మ్. వస్తుండే. దెన్ ఇంకా అది గూడా అయిపోయింది. ఇంకా చేద్దాం, ఇంక స్విచ్ కొడదాం అని జెప్పి రీసెంట్‌గా ఒక 6 మంత్స్ బ్యాక్ ఈ కంపెనీకి స్విచ్ కొట్టాను. సో, అంటే మనం ఎప్పటికప్పుడు అప్‌స్కిల్ చేసుకుంటూ ఉండాలండి. చేసుకుంటే హ్మ్. ఖచ్చితంగా స్కిల్‌కి తగ్గట్టుగా మనకు సాలరీ గూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో, హ్మ్.
అట్లా స్విచ్ అవుతూ వచ్చాను. బట్ ఇప్పటివరకు స్విచ్ అయ్యాను. బట్ ఈ ప్రెజెంట్ కంపెనీలో మాత్రం ఇంకొక 2, 3 ఇయర్స్ ఇందులోనే కంటిన్యూ అవుతాను. ఎందుకంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్‌లో స్విచ్ అవుతే ఏం గాదు. బట్ మరీ ఎక్కువ స్విచ్ అయినా గూడా ప్రాబ్లమ్ అవుతుంది గదా! అంటే లైక్ ఇంత అవును. తక్కువ పీరియడ్‌లో ఇన్ని సార్లు స్విచ్ అయినామని. సో, దీంట్లో ఒక 2, 3 ఇయర్స్ కంటిన్యూ చేద్దాం. దాని తర్వాత స్విచ్ అయితే అవుదామని చూస్తున్నానండి ప్రెజెంట్. హ్మ్. గుడ్. గుడ్. సో, గుడ్ అండి. అంటే 12,000 నుంచి 90,000కి ఫాస్ట్‌గా వచ్చారు. బట్ హ్మ్. ఇట్స్ గుడ్. సో, కానీ ఫైనాన్షియల్‌గా ఎలా చేస్తున్నారో చూద్దాం. సో, మనం వీడియోలోకి ఫర్దర్‌గా వెళ్ళే ముందు మీకొక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్దాం అనుకున్నాను. దీని పేరు రూపీజీ. సో, ఇదేంటంటే దీంట్లో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో, దీంట్లో ఎంఎఫ్ ల్యాబ్ అని, స్మార్ట్ ల్యాబ్ అని ఇలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవేంటంటే సో, మీరు కొన్ని ఫీచర్స్ కోసం డిఫరెంట్ వెబ్‌సైట్స్‌కి వెళ్తాం. నేను కూడా అలాగే చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని ఫండ్స్‌ని యాడ్ చేసుకొని ఆ ఫండ్స్‌లో ఒక దాంట్లో 30%, 20% ఇలాగ మీరు ఎలకేషన్ ఇచ్చుకొని లాస్ట్ 5 ఇయర్స్‌లో ఈ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చేది అగెయిన్స్ట్ మీ ఇండెక్స్. సో, ఇలా మీరు మీకు కావాల్సిన కంపోజిషన్‌లో కొన్ని లిస్ట్ ఆఫ్ ఫండ్స్‌ని యాడ్ చేసుకొని దాన్ని బెంచ్ మార్క్‌తో కంపేర్ చేయొచ్చనమాట. ఇదొక వెరీ గుడ్ ఫీచర్. అలాగే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అండ్ ఓవర్‌లాప్ ఎలా ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ మీకు సింగిల్ యాప్‌లో దొరుకుతాయి. అండ్ దీంట్లో ఓపెనింగ్ ఛార్జెస్ గానీ, ఏఎంసీ ఛార్జెస్ గానీ ఏముండవనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ఓన్లీ క్యాచ్ ఏంటంటే దీంట్లో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. సో, ఎవరైతే మీకు ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అవసరం ఉంది అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రమే మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసి కేవైసీ ఫినిష్ చేయండి. మీరు కేవైసీ ఫినిష్ చేస్తే మా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. ఫర్దర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి అనేది. సో లాస్ట్ 2, 3 వీక్స్‌లో చాలా మంది కేవైసీ ఫినిష్ చేశారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను వాళ్ళని రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాను. సో ఇన్ కేస్ మీరు లాస్ట్ 2, 3 వీక్స్‌లో కేవైసీ ఫినిష్ చేసి నా మెసేజ్ కోసం, కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఒకసారి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో దట్ మనం ఈ డిస్కషన్ ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అలాగే మీరు ఈ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకోవాలి, నాతో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అది డౌన్‌లోడ్ చేసి మీరు ఒకసారి కేవైసీ ఫినిష్ చేస్తే మా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. సో దట్ మన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఇంక మనం డీటెయిల్స్‌లోకి వెళ్దాం. ఓకే. సో మీ ఏజ్ ఎంత అన్నారండి? 27? 28 అండి. 28. ఓకే. సో 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. అండ్ రిటైర్మెంట్ ఇప్పుడప్పుడే అసలు అలాంటి మాటలే ఉండవు మనకి. సో నాట్ మ్యారీడ్. ఓకే. సో టేక్ హోమ్ ఓన్లీ మీ ఇన్‌కమ్ వచ్చేసరికి 90,000. ఇంకా అదర్ ఇన్‌కమ్ సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా మీకు? ఎయిదర్ రెంటల్ అట్లేం ఇన్‌కమ్ లేదండి గాని, ప్రెజెంట్. ట్రేడింగ్ గాని? లేదండి. ఓన్లీ 90,000 లేదు ఇంకండి. ఓకే. ఓకే. సో మీ ఖర్చులు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అవుతున్నాయో ఆ ఖర్చులు చెప్పండి. ఇంతకీ మీ వర్క్ లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్‌లోనే వర్క్ చేస్తున్నారా? లేదండి. ఇంతకుముందు వరకు హైదరాబాద్‌లో ఉండే. బట్ రీసెంట్‌గా ఒక 6 మంత్స్ బ్యాక్ పూణేకి షిఫ్ట్ అయ్యాను. సో, ప్రెజెంట్ పూణేలో ఓకే. ఉంటున్నాను. ఓకే. బావుంటుంది. పూణే, ముంబై బెల్ట్ ఆ! చాలా బ్యూటిఫుల్‌గా పూణే, ఉంటుంది. లోనావాలా ఇక్కడ చాలా సహ్యాద్రి కొండలుంటాయి కదా! బావుంటదండి. హ్మ్. ఓకే. సో ప్రెజెంట్ ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయి? మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్, లోన్స్ ఏమన్నా లయబిలిటీస్ ఉన్నాయా ఫస్ట్? లయబిలిటీస్ అంటే లోన్సే ఉన్నాయండి యాక్చువల్‌గా. సో, ఓకే. ఒక పర్సనల్ లోన్ ఉంది. అదొక 12,500 ఉంటుంది. హ్మ్. అట్లానే ఇంకా ఓకే. హెచ్ఎస్‌బీసీ ఇంకా క్రెడ్ యాప్‌లో ఈ రెండిట్లో కూడా లోన్స్ తీసుకున్నాను. అవి ఒక ఈఎంఐ ఓహ్! 12,000 ఉంటుంది రెండిటికి కలుపుకొని. ఓకే. 2 పర్సనల్ లోన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే 3 ఉన్నాయండి పర్సనల్ లోన్స్. అరౌండ్ 25,000 వరకు ఓకే. కట్ అవుతది మంత్లీ. ఇంకా 3 అన్నీ కలిపి. అవును. ఓకే. సో ఒకటి 12,500 అన్నారు. ఇంకా ఇంకొకటి అండి? 6,000 ఇంకొకటి కూడా 6,000. ఓకే. సో ఈ లోన్స్ తీసుకోవడానికి గల రీజన్ తెలుసుకోవచ్చా? పర్సనల్ కాకపోతే? అట్లేంలేదండి. యాక్చువల్‌గా ఫస్ట్ లోనేమో మా చెల్లికి మ్యారేజ్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఓకే. సెకండ్, థర్డ్ లోనేమో లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. ఇట్లనే నార్మల్‌గా ఇంట్లో కొంచెం డబ్బులు అవసరం ఉండే. సో, అట్లా అని చెప్పి హ్మ్. తీసుకున్నాండి. హ్మ్. అంటే మామూలుగా హ్మ్. తీసుకోవడం వేరు. పేరెంట్స్‌కి అవసరమై తీసుకోవడం వేరు. అదే ఇంట్లో అవసరం ఉండే తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇప్పటివరకు తీసుకున్న లోన్స్ ఓకే. అన్నీ ఇంట్లోకి ఏదైనా అవసరం ఉంటేనే తీసుకున్నాను. నా పర్సనల్ యూజ్‌కి అన్నట్టు ఏం తీసుకోలేదండి ఇప్పటివరకు. ఓకే. సో హ్మ్. ఈ పర్సనల్ లోన్, థర్డ్ పర్సనల్ లోన్ 6,000 కూడా ఫ్యామిలీ కోసమే. అవునండి. ఓకే. సో ప్రస్తుతానికి మీకున్న లయబిలిటీస్ ఇవేనండి. 24,500 పే చేస్తున్నారు.
అండ్ ఇంకా మంత్లీ హాస్టల్ ఫీజెస్ ఉంటాయి కదండీ 8,000. హ్మ్. ఇంకా సో, మీరు పూణేలో అవి ఉన్న గాకుండా హాస్టల్‌కి 8,000. హ్మ్. మళ్ళీ ఓకే. అది గాకుండా ఇంకా ఖర్చులు గాని, ఇంకా నేను మధ్యాహ్నం ఆఫీస్‌లోనే తింటాను. సో, డైలీ ఒక 100, హ్మ్. 150 రూపీస్ అవుతుంది. సో, ఆ హ్మ్. ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే మంత్లీ ఓవరాల్ ఒక 10,000 అవుతదండి. ఓకే. మొత్తం మీ 10,000-12,000 పూణే అవుతది. లివింగ్ ఎక్స్‌పెన్స్ ఒక లివింగ్ 10,000 అవుతుంది. ఎక్స్‌పెన్సెస్. అవును. అంటే ఫుడ్డు, నార్మల్‌గా ఇంకేస్ షాపింగ్స్ ట్రిప్స్‌కి గాని వెళ్ళినా. ఆ! హ్మ్. అవును. సో, హ్మ్. అట్లా కాకుండా ఇంకా నార్మల్‌గా అప్పుడప్పుడు నేను నార్మల్ ట్రావెల్ చేస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్‌గా. హ్మ్. సో, ఒక 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి గాని ఒక ట్రిప్‌కి అట్లా ఎళ్తూ ఉంటాను. సో, అదొక మంత్లీ 5,000 అట్లా పక్కకెట్టుకున్నా కూడా అదొక ఉంటున్నారా? 5,000 పెట్టుకుంటే బెటర్ అంటున్నారా? అంటే పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. సో, యూజ్ అవుతది గదా! ఓకే. అని కానీ అట్లా. ప్రెజెంట్ పెట్టట్లేదు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారండి? ఇంకా అంటే యాక్చువల్లీ నాకు ఇంతకుముందు వరకు కూడా లోన్స్ అంటే ఫిబ్రవరి వరకు ఒక లోన్ ఉండే 22,000ది. సో, హ్మ్. అది ఫిబ్రవరిలో అయిపోయింది. హ్మ్. మళ్ళీ దాని తర్వాత రీసెంట్‌గా ఒక 2 గోల్డ్ లోన్స్ ఉండే. సో, అవి 2 కూడా క్లోజ్ చేశాను యాక్చువల్‌గా. సో, హ్మ్. ఇప్పుడు అది ఈ మంత్ నుంచి మాత్రమే ఈ మాత్రం ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. కానీ ఇంతకుముందు అంటే జూన్ వరకే గూడా గోల్డ్ లోన్స్ క్లియర్ చేయడమా, లేకపోతే ఇంకా జూన్‌లో మా ఫ్యామిలీని బయటకి ట్రిప్‌కి తీసుకెళ్ళాను. అప్పుడు ఒక హ్మ్. 15,000 అయింది. సో, మధ్య మధ్యలో హ్మ్. అట్లా ఖర్చులు వచ్చేటివి ఉండే. బట్ కరెంట్‌గా ఈ మంత్ నుంచి ఇవి మాత్రమే ఉన్నాయి ఎక్స్‌పెన్సెస్ ప్రెజెంట్ అయితే. ట్రావెల్‌కి ఈ మంత్ నుంచి 5,000 పక్కన పెడదాం అనుకున్నారు. గుడ్. ఇంకా అండి? ఆ! ఆ! ప్రెజెంట్ అయితే ఇంతే అండి ఎక్స్‌పెన్సెస్. 42,500 ఎవ్రీ మంత్ మీకు మిగలాలి చేతిలో. ఆ! మిగులుతున్నాయా? మిగలట్లేదు. అస్సలు మిగలట్లేదండి. యాక్చువల్లీ ఇది ఈ మంత్ వరకే గదా! అంటే జూన్ హ్మ్. వరకే గూడా ఎక్కువుంటుండే ఎక్స్‌పెన్సెస్. సో, హ్మ్. యాక్చువల్‌గా 90 అయితే ఇంకా 1,00,000 అయితుండే మంత్లీ. ఇగ అక్కడి నుంచి, ఇక్కడి హ్మ్. నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి ఆ బిల్స్ గాని అవి చేయడం అయితుంది. బట్ ఇప్పటి నుంచి చూడాలి. ఈ 40,000 మిగులుతాయా? లేకపోతే 30 ఉంటాయా? 25 ఉంటాయా? చూడాలి. యాహ్! సో, ఇది హ్మ్. కాకుండా మీకు ట్రెడిషనల్ అయిన చిట్సు, ఎల్ఐసీసు ఆ! ఎందుకంటే ఇంతమందితో మాట్లాడిన తర్వాత ఇవి స్టాండర్డే అనమాట. ఇంకా అదర్ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదన్నా ఒక ఆర్‌డి గాని, ఎఫ్‌డి గాని ఆహ్, ప్రెజెంట్ ఇంకేమన్నా ఇప్పటి వరకు ఉన్నాయా? అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే నేను లాస్ట్ ఇయర్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నానండి. లైఫ్ ఇన్స్యూరెన్సే. టర్మ్ ఇన్స్యూరెన్స్ లాగా. హోమ్ ఇన్స్యూరెన్స్. ఓకే. సో, 7,500 అది. అంటే ఇయర్‌లీ 85,000 కట్టాలి. ఫస్ట్ ఇయర్ మాత్రం హ్మ్. 85,000 కట్టాను. బట్ ఒకేసారి బల్క్ అమౌంట్ 85,000 అంటే అవ్వట్లేదు. సో, మంత్లీ ఈఎంఐ కష్టమవుతుంది. పెట్టుకుందాము. ఆ! హ్మ్. సో, అట్లా అని చెప్పి మంత్లీ 7,500 అట్లా కడతాను. ఓకే. సో, ఇదే రికరింగ్ హ్మ్. డిపాజిట్ చేస్తున్నారా? చేయట్లేదండి. అంటే డైరెక్ట్ అకౌంట్ నుంచి అంటే హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఉంది. దాని నుంచి కట్ అవుతది. దాని తర్వాత నేను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకుంటా. 7,500 కట్ అవుతుంది. ఓకే. ఏం ప్లాన్ తీసుకున్నారు? ఎంత ప్రీమియము? అంటే అంత ఎక్కువ ప్రీమియం ఎందుకుంది? లిమిటెడ్ పే పెట్టారా? 5 ఇయర్స్ పే, 10 ఇయర్స్ పే అలాగా? అంటే యాక్చువల్‌గా నేను ఫస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అనుకున్నాను. బట్ నాకు తర్వాత హ్మ్. తెలిసిందేంటంటే టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అది మనకి ఏమన్నా అవుతే ఆ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఏజ్‌లో హ్మ్. సో, అప్పుడు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ 1 క్రోర్, 2 క్రోర్సో సంథింగ్ వస్తది. ఇంకోటేంటంటే రిటర్న్ అవును. ఆన్ ప్రీమియం. ఏదైతే మనం ప్రీమియం కడతామో అది రిటర్న్ వస్తది. ఇంకొకటేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ ఇన్స్యూరెన్స్ లాగా 2 కవర్ హ్మ్. అయ్యేటట్టు ఉంటాయని యూలిప్ ప్లాన్స్. చెప్పారు. ఏజెంట్ త్రూ తీసుకున్నాను. హ్మ్. సో, యూనిట్ ప్లాన్ తీసుకున్నాను నేను గూడా. సో, అరౌండ్ 1 ఓహ్! క్రోర్ ఇది యూలిప్ తీసుకున్నాను ప్లానా? టర్మ్ నాట్ ఇన్స్యూరెన్స్. నాట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే ప్యూర్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కాదండి ఇది. ఆ! ఓకే. యూలిప్ ప్లాన్. సో, సో, సేమ్ అది ఇదే పాలిసీ ఎంత అండి? హ్మ్. 1 సీఆరా? 2 సీఆర్ ఎంత లైఫ్ కవరేజ్ 1 వస్తుంది సీఆర్, దీనికి? 1 సీఆర్ 1 తీసుకున్నాను. సీఆర్. ఓకే. సో, ఓకే. ఇదే ప్రీమియం యాక్చువల్‌గా మీకు నార్మల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏదన్నా తీసుకొని, ఒక హ్మ్. ప్యూర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకొని, ఒక పే టిల్ 60 పెట్టుకొని, కవరేజ్ టిల్ 70 పెట్టుకుంటే పర్ మంత్ మేబీ 1600, 1700లో అయిపోతుంది మీకు. సో, ప్రెజెంట్ 35,000. ఓకే. అవునండి. సో, మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ చేస్తున్నారు కదా! రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఒక 5,500 ఇన్వెస్ట్ చేస్తున్నాను దాంట్లో. ఓకే. 29,500 బ్యాలెన్స్ మిగులుతుంది. చిట్స్ గూడా ఓకే. ఉన్నదండి ఒకటి చిట్ 5,000. ఓకే. ఓకే. ఇంకా ఎల్ఐసి, ఆర్‌డీలు ఇవి నడుస్తున్నాయా? అంతేం లేవండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంతే. ఓకే. సో, అట్‌లీస్ట్ మనకి మంత్‌కి ఒక 20,000. హ్మ్. ఓకే. సో, నేను జెప్పేదేంటంటే ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ హ్మ్. మీరు చెప్పండి. ఈ 25,000లో మిగులుతున్న హ్మ్. బ్యాలెన్స్‌లో మీరు
మీ నియరెస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి? లాంగ్ టర్మ్ గోల్స్ ఓకే. ఏమున్నాయి? మీ క్వెషన్స్ ఏమున్నాయి? ఎందుకంటే ఈ అమౌంట్‌ని ఎలా స్ప్లిట్ చేయాలి? సో, ప్రెజెంటు హ్మ్. లోన్స్ అంటే ఇది ఫ్యామిలీ నీడ్ కోసం చేసినవి కాబట్టి ఏం చేయలేము. ఓకే. ఓకే. సో, ఈ 25,000 వెళ్తూనే ఉంటుంది. హ్మ్. అండ్ మీరు తక్కువలోనే ఉంది. ఒక 20,000లో మీ మొత్తం ఎంటైర్ మంత్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఎక్స్‌పెన్సెస్ అన్నీ అయిపోతాయి. అయిపోతున్నాయి. ఓకే. సో, ఈ మూడిట్లో ఇన్వెస్ట్‌మెంట్ గాని తీసుకున్నా 18,000 ఉంది. అంటే అరౌండ్ హ్మ్. 20% ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, మీ హ్మ్. షార్ట్ టర్మ్ గోల్స్ చెప్పండి. అంటే మీరు ఏ ఆ! రూట్‌లో వెళ్దామనుకున్నారు? హౌ డు యూ వాంట్ టు టేక్ థిస్? ఈ 25,000ని లాంగ్ టర్మ్ వెల్తా? షార్ట్ టర్మ్ నీడ్సా? సో, యాక్చువల్లీ ఇంకొక 1 ఇయర్‌లో నేను మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటున్నానండి. సో, మ్యారేజ్ అనేది ఓకే. ఒకటుంది. అప్పటి వరకి అరౌండ్ ఒక 5,00,000 అన్నా ఉండాలి హ్యాండ్‌లో అనుకుంటున్నాను. మళ్ళీ అలాగనే ఒక బైక్ 5,00,000 గూడా తీసుకోవాలి. ఒక బైక్ గూడా అరౌండ్ మాక్సిమం ఒక 2,00,000 అంతకంటే ఎక్కువ అవ్వదు. సో, అరౌండ్ ఈ ఓకే. 7,00,000 అయితే కావాలి. ఇంకో 1, 1 ½ ఇయర్‌లో అనుకుంటున్నాను. మళ్ళీ ఓకే. ఇంకొకటి థింగ్ ఆ! ఏంటంటే ఇక్కడ పర్సనల్ లోన్ ఉంది గదా! ఒకటి 12,500. సో, అది ఈ హ్మ్. నవంబర్‌లో క్లోజ్ అయిపోతుంది. సో, దాని తర్వాత నవంబర్ తర్వాత నుంచి డిసెంబర్ సాలరీ నుంచి అది గూడా 12,500 ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ చూద్దాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్‌కి వెళ్ళే ముందు, సో, షార్ట్ టర్మ్ హ్మ్. గోల్స్‌ని దాటుకొని వెళ్ళాలి. ఓకే. ఓకే. టోటల్ 7,00,000 ఉంది. హ్మ్. మీరు మొత్తం సేవ్ చేద్దాం అనుకున్నది. కాకపోతే ఈ 7,00,000ని మీరు 1 ½ ఇయర్ గోల్ అన్నారు. అంటే మీ టార్గెట్ మ్యారేజ్ హ్మ్. అప్రాక్సిమేట్‌గా 1 ½ ఇయర్ అన్నారు. పర్ మంత్ మీరు 38,800 సేవ్ చేస్తే మీరు ఈ హ్మ్. గోల్ రీచ్ అవుతారు. లేదంటే ప్రెజెంట్ ఈ రోజు నుంచి ఉన్న ఫైనాన్సెస్ చూసుకుంటే హ్మ్. 25,000 సేవ్ చేస్తారు హార్డ్‌లీ. హ్మ్. ఓకే. నవంబర్ వరకు. ఓకే. ఓకే. సో, అంటే కొద్దిగా హ్మ్. డిఫికల్ట్ ఫేసు. ఎందుకంటే హ్మ్. ఈ 25,000ని నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకో 4 మంత్సే ఉంది. అంటే ఒక హ్మ్. 1,00,000 నవంబర్ వరకు చేస్తారు. అవును. దాని తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ పాటు మీకు ఈ లోన్ క్లోజ్ అయిపోతుంది. సో, ఈ లోన్ జీరో హ్మ్. చేసేద్దాం. చేసేస్తే ఓకే. 37,000 మిగులుతుంది. ఈ హ్మ్. 37,000ని మీరు నెక్స్ట్ 1 ఇయర్ పాటు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచితే ఇదొక 4,00,000 అవుతుంది. 4 ½ లాక్స్. హ్మ్. థియరీకి, ప్రాక్టికల్‌కి చాలా డిఫరెన్స్ వస్తది. థియరీలో హ్మ్. మనం 37,000 మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ అవ్వదు. ఓకే. పోనీ ఓకే. అట్‌లీస్ట్ ఒక 4,00,000 అయినా సేవ్ చేయగలిగారు. ఒక హ్మ్. 5,00,000 వరకు నెక్స్ట్ 1 ½ ఇయర్‌లో మీరు సేవ్ చేసుకోగలరు. ఓకే. ఓకే. కాకపోతే ఇవి షార్ట్ టర్మ్ నీడ్స్ కాబట్టి వీటిని మార్కెట్‌లో హ్మ్. గాని ఎక్కడ పెట్టకండి. ఐదర్ రూపాయిన్నర హ్మ్. వడ్డీలకి ఓకే. బయటకివ్వడం గాని, లేదు అంటే హ్మ్. స్టాక్ మార్కెట్‌లో పెట్టడం గాని చేయొద్దు. ఇన్ కేస్ ఓకే. మార్కెట్‌లో పెట్టినా సరే వెరీ లో రిస్క్ అయిన డెబ్ట్ ఫండ్స్ అంటే ఈక్వివలెంట్ టు ఎఫ్‌డి అనమాట. వాటిలో హ్మ్. తప్ప ఈక్విటీ ఫండ్స్‌లో అయితే పెట్టొద్దు. ఓకే. సో, ఓకే. మంత్లీ మంత్లీ రికరింగ్ డిపాజిట్ లాగా చేసుకోవడానికి ఆప్షన్ యాహ్! ఉంటుందా? మళ్ళీ ఆర్‌డి చేసుకోండి. లేదంటే డెబ్ట్ ఫండ్ హ్మ్. ఆర్‌డి చేసుకొని అప్రాక్సిమేట్‌గా ఫస్ట్ 4 మంత్స్ అంటే నవంబర్ వరకు ఒక 25,000 చేయండి. ఓకే. హ్మ్. సో, ఫ్రమ్ నవంబర్ నుంచి 35,000 చేయండి. అప్రాక్సిమేట్‌గా ఒక 5,00,000 అయితే సేవ్ చేయగలుగుతారు దీనివల్ల. ఓకే. ఓకే. ఇప్పుడు హ్మ్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, షార్ట్ టర్మ్ వెల్త్ క్రియేషన్ 2 యాస్పెక్ట్స్. మీరు హ్మ్. షార్ట్ టర్మ్ నీడ్స్‌ని కొద్దిగా సాక్రిఫైస్ చేయగలను అనుకుంటే అప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్‌కి మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టుకుంటాం. కాతే మీరు డెఫినిట్‌గా మ్యారేజ్‌కి నా దగ్గర ఒక 5,00,000 అంటే ఉండాలి. అంటే బై 5,00,000 అని ఏం లేదు. 5-7 లాక్స్ అని హ్మ్. కాకుండా అరౌండ్ ఒక 4,00,000 గాని అడ్జస్ట్ అవ్వగలుగుతాను. సో, హ్మ్. ఇంట్లో ఇచ్చినా కొన్ని ఇంకా మిగతా 4,00,000తో నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను. అదే కొంచెం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో, మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్‌గానే హ్మ్. స్టార్ట్ చేశాను. బట్ ఇప్పటికే లేట్ హ్మ్. అయిందని నా ఒపీనియన్. బట్ ఇంకా లేట్ అవ్వద్దు అని చెప్పి ఇంకొంచెం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామని ఒక హోప్ కూడా ఉన్నది. చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. సో, ప్రెజెంట్ స్టార్ట్ చేశారు కదా! థిస్ ఈస్ గుడ్. అంటే ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ మరీ ఎక్కువ ఫండ్స్ అక్కర్లేదు. ఇప్పుడు నేను కొంతమందితో హ్మ్. మాట్లాడుతుంటా. ఒక్కళ్ళ దగ్గర 40, 50 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అక్కర్లేదు ఓకే. అన్ని యూజ్ ఉండదు. 5-10 హ్మ్. మధ్యలో ఉంటే డీసెంట్. ఓకే. సో, ఓకే. ప్రెజెంట్ నేను మాక్సిమం రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. 6-8 ఓకే. సో, నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. దాంట్లో ఒకటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఒకటి ఫ్లెక్సీ, ఒకటి స్మాల్. ఈ నాలుగిట్లో మాత్రం హ్మ్. ఇన్వెస్ట్ చేశాను. సో, హ్మ్. ఇంకోటి కాంట్రా ఫండ్‌లో ఏదన్నా ఇన్వెస్ట్ చేద్దాం. ఒక 5 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. హ్మ్. సో, దానికంటే నేను జెప్పేది ఒక సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ గాని, మ్యూచువల్ ఫండ్ గాని వెళ్ళండి.
ఓకే. స్మాల్, మిడ్, ఫ్లెక్సీ, లార్జ్ క్యాప్ ఉంది కదా! హ్మ్. మాక్సిమం ఫ్లెక్సీ, లార్జ్ క్యాప్ దగ్గర దగ్గరలో ఉంటాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ కాంబినేషన్ ఉంటాయి. లేదు అంటే ఓన్లీ హ్మ్. సిల్వర్ ఫండ్ ఉంటాయి. సో, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సిల్వర్ ఉంటుంది. సెకండ్ గోల్డ్. సో, మీకు కావాలి అంటే కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌కి వెళ్ళొచ్చు. లేదు అంటే హ్మ్. సిల్వర్ మ్యూచువల్ ఫండ్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. ఈ ఫండ్ కూడా యాడ్ చేసుకోండి. హ్మ్. ఓకే. అండ్ మీకున్న కమిట్మెంట్స్‌ని బట్టి అంటే టోటల్ అమౌంట్‌ని షార్ట్ టర్మ్ నీడ్స్‌కి మార్కెట్‌లో పెట్టకుండా రికరింగ్ డిపాజిట్ వేసుకుంటూ రండి. ఎవ్రీ మంత్ ఒక 25,000 వేసుకుంటూ రండి. మీకు హ్మ్. ఈ లోన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి 12,500 లోను. ఆ అమౌంట్‌ని కూడా ఒక 10,000 రికరింగ్ డిపాజిట్ ఒక 1 ఇయర్‌కి క్రియేట్ చేసుకోండి. మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఓకే. ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే చేస్తున్నారో ఇది లాంగ్ టర్మ్. సో, దీన్ని షార్ట్ టర్మ్‌లో తీయకండి. ఓన్లీ లాంగ్ టర్మ్ కోసం లేదండి. అనుకునేలాగా ఈ 5,500ని ఉంచండి. ఓకే. హ్మ్. సో, నేనైతే యూలిప్ ప్లాన్‌కి వెళ్ళను. ఎందుకంటే నాకు సూటబుల్ కాదు కాబట్టి. సో, మీరు దీనికంటే బెటర్‌గా డైరెక్ట్ టర్మ్ ప్లాన్‌కే వెళ్తే ప్యూర్ టర్ము ఇంకా చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి మీకు. అరౌండ్ 2,000 హ్మ్. కంటే సో, బిలోకే అదే మీకు 1 సీఆర్ హ్మ్. వచ్చేస్తుంది. అదే అనుకున్నాను ఫస్ట్ ఇట్లా ప్యూర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామని. బట్ దాని హ్మ్. తర్వాత మనీ ఏం రాదు గదా! అని ఇట్లా యూలిప్ ప్లాన్‌కెళ్దాము. సో, ఇన్వెస్ట్‌మెంట్ లాగా గూడా ఉంటది. సో, ఈ 2 ఇయర్స్‌కి హ్మ్. మాత్రమే పెట్టుకున్నాను. సో, దాని తర్వాత కట్టాల్సిన అవసరం ఉండదు. సో, 2 ఇయర్స్ వరకి హ్మ్. అప్పటి వరకి దాని తర్వాత కిడ్స్ గాని అదంతా ఉంటది ప్లానింగ్ అని జెప్పేసి ముందే క్లోజ్ చేసుకుంటే అయిపోతదని జెప్పి ఇది తీసుకున్నాను. సో, అదే కొంచెం డైలమా హ్మ్. ఉంది. అంటే ఇది తీసుకుంది ఓకేనా? లేకపోతే ఇంకొక టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకోవాలా అని మీ సజెషన్ కావాలని. ఓకే. సో, ఈ యూలిప్ ప్లాను 1 సీఆర్ పాలిసీ అన్నారు కదా! ఇది ఎప్పటి వరకు కవరేజ్ హ్మ్. ఉంటుందండి? ఆహ్, అరౌండ్ 66 ఇయర్స్ వరకి. నాకు 66 ఇయర్స్ వరకి. ఓకే. నేను సో, మీరు 26 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఓకే. సో, మీరు 12 ఇయర్స్ పే చేస్తున్నారు గదా! పే చేసిన తర్వాత హ్మ్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు పాలిసీ అమౌంట్ మొత్తం విత్‌డ్రా చేద్దాం అనుకున్నారు. హ్మ్. ఓకే. స్టిల్ మీ ఇన్స్యూరెన్స్ కంటిన్యూ అవుతుందా? లేదండి. అంటే 5 ఇయర్స్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటది. 5 ఇయర్స్ తర్వాత నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ మొత్తం హ్మ్. అమౌంట్ తీసేస్తే పాలిసీ క్లోజ్ తీద్దాం. అయిపోతది. బట్ ఒక మినిమమ్ క్లోజ్ ఒక 1,00,000 అయిపోతుంది. అన్నా ఉంచాలి దాంట్లో అని. హ్మ్. ఓకే. సో, అంటే నేను బట్ మొత్తం ఐడియల్‌గా తీయాలి అని ఎవరన్నా అనుకోవట్లేదు. హ్మ్. హ్మ్. అంటే ఐడియల్‌గా నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరు యూలిప్ ప్లాన్ తీసుకున్నా సరే, దీంట్లో హ్మ్. ఇన్స్యూరెన్స్ కోసం కొంత కాంపోనెంట్ వెళ్తుంది. ఓకే. ఓకే. ఇన్స్యూరెన్స్ కొంత అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. మీకు చెప్పేది మొత్తం అంతా ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అంటారు గానీ, సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్మ్. ఇన్స్యూరెన్స్ ఇవ్వరు గదండీ! సో, దానికి కొంత అవునండి. చార్జెస్ ఉంటాయన్నమాట. కాకపోతే అన్నీ కలిపి ఓహ్! బండిల్ ప్రొడక్ట్ ఇది. ఇన్స్యూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్. సో, హ్మ్. కొంతమందికి సూటబుల్ అవుతుంది. అంటే అస్సలు మార్కెటే తెలీదు. హ్మ్. స్టాక్ మార్కెట్ అంటే భయం. అలాగా అనుకున్న వాళ్ళు, అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు, యూలిప్ పాలిసీ తీసుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళకి ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ కవర్ అవుతుంది. ఓకే. సో, అలా ఓకే. యాక్టివ్‌గా హ్మ్. చేసుకునే వాళ్ళకి నేనైతే వెళ్ళను. ఎందుకంటే నాకు ఆ రైట్ మైండ్‌సెట్ ఉంది. ఎందుకంటే ఒకసారి హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేశాను అంటే అంటిల్ అన్‌లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ అయితే తప్ప నేను తీయను. సో, నాకు హ్మ్. నేను ఓకే. లాక్ ఇన్ పెట్టుకున్నాను. సో, యూలిప్స్‌లో లాక్ ఇన్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో తీద్దామంటే తీయలేరు. హ్మ్. ఓకే. 5 ఇయర్స్ పెట్టారా మీకు లాక్ ఇన్? 5 ఇయర్స్, 8 ఇయర్స్ అలా అవును. ఉంటుందనుకుంటా. 5 సో, ఈ ఇయర్స్ అంతే. లాక్ ఇన్‌లు ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను నార్మల్‌గా ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్ చేద్దామన్నా సరే మినిమమ్ 5 ఇయర్స్ అయినా ఇన్వెస్ట్ చేయగలను అంటేనే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆన్ బోర్డ్ అవ్వండి. ఇవాళ పెట్టి హ్మ్. 1 ఇయర్‌లో మనం ప్రాఫిట్స్ లేవు అంటే ఏం చేయలేం. సో, 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉండేసరికి వీళ్ళేం చేస్తారు యూలిప్ పాలిసీ అది మళ్ళీ మార్కెట్స్‌లోనే ఇన్వెస్ట్ అవుతాయి. అవును. ఓకే. 5 ఇయర్స్ ఉండేసరికి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. సో, అప్పుడు హ్మ్. ప్రాఫిట్స్‌లో ఉంది కాబట్టి ఎవరు విత్‌డ్రా చేయరు. లాస్‌లో ఉంటే ఎవరైనా తీసేద్దాం అనుకుంటారు తప్ప. ఓకే. ఓకే. సో, దాని గురించి అలా పెట్టారు. సో, మీరు హ్మ్. ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇన్ కేస్ క్యాన్సెల్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? ఇలాంటి నంబర్ ఆఫ్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే అవును. అది మీరు అసెస్ చేసుకోండి. నేనైతే వెళ్ళను పర్సనల్‌గా యూలిప్స్‌కి. ప్యూర్ హ్మ్. టర్మ్ ఇన్స్యూరెన్స్ అండ్ ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్తాను. 1 సీఆర్ హ్మ్. సరిపోతుందా అని ఒక క్వెషన్ అడిగారు. 1 సీఆర్ సరిపోతుందా అంటే మీకున్న లయబిలిటీస్‌ని బట్టి ఉంటుంది. సో, మీకు పెద్ద హ్మ్. లయబిలిటీస్ ఏం లేవు. ఇది మహా అయితే ఒక 2,00,000, 3,00,000 లోన్ ఉన్నాయి. మీ డే టు డే అవునండి. ఎక్స్‌పెన్సెస్ కూడా 20,000 ఉంటాయి. మీకు ప్రెజెంట్ 1 హ్మ్. సీఆర్ సరిపోతుంది. హ్మ్. కాకపోతే ఓన్లీ ప్రెజెంట్ కోసం కాదు. ఫ్యూచర్ కోసం కూడా హ్మ్. కలిపి ఆలోచిస్తాం. సో, మీకు మ్యారేజ్ అయ్యి, కిడ్స్ వచ్చి, వాళ్ళ ఎడ్యుకేషను, మ్యారేజు, సో, మీ హ్మ్. వైఫు, సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే 1 సీఆర్ సరిపోదండి డెఫినెట్‌గా. సో, ఓకే. మినిమమ్ 2.5 సీఆర్ అయినా ఉండాలి.
హుహు. అంటే నేను సో, మీరు ఇప్పుడు చూసిన ఈ లిప్ ఫైనాన్సెస్‌ని బట్టి. ఈ లిప్ ఉండగానే ఇంకొకటి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోమంటారా? తీసుకోవచ్చు. సో, కానీ ప్రెజెంట్ హ్మ్. కాదు. అంటే టర్మ్ హ్మ్. ఇన్స్యూరెన్స్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటరు. కాపోతే మీ ఫైనాన్సెస్ సో, ఈ మంతే కొన్ని లోన్స్ క్లోజ్ అయినాయి అన్నారు కాబట్టి అండ్ డేట్ ఆఫ్ బర్త్ హ్మ్. కూడా నాకు తెలిసి మొన్న జూన్‌లోనే అయిందన్నారు. అవును. ఓకే. సో, ఇన్‌ఫ్లేషన్‌తో పాటు పెరుగుతూ ఉంటుంది. ఏజ్‌తో పాటు పెరుగుతూ ఉంటుంది. రీసెంట్‌గానే క్రాస్ చేశారు కాబట్టి ఒక 1, 2 మంత్స్ ఆగండి. ఆగి హ్మ్. అంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. నన్నడిగితే ఓకే. తీసుకోమంటాను. కాకపోతే మీ షార్ట్ హ్మ్. టర్మ్ గోల్స్‌కి ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే మేబీ మ్యారేజ్ హ్మ్. అయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను. కానీ ఎంత ఎర్లీగా సో, తీసుకుంటే అంత బెటర్ అండి అదే ఇన్స్యూరెన్స్. అంటే ఎందుకంటే ట్రావెలింగ్‌లో గాని, ఎక్స్‌పెన్సెస్‌లో ఉన్నాయి గదా! కొంచెం అమౌంట్ అందులో తగ్గించి అరౌండ్ 1500-2000 మధ్యలో వస్తుంది గదా! మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అది హ్మ్. తగ్గించి ఇది తీసుకుంటే. హ్మ్. ఒక 2 సిఆర్ పాలిసీ తీసుకున్నారు అంటే పే టిల్ 60 హ్మ్. పెట్టుకొని పాలిసీ టిల్ 70 పెట్టుకున్నారంటే 2000, 2500 లోపు మీకు 2 సిఆర్ వచ్చేస్తుంది. నేననుకోవడం. ఓకే. ఓకే. సో, అది మీ ఇది షార్ట్ టర్మ్ గోల్స్ అన్నమాట. హ్మ్. ఓకే. షార్ట్ టర్మ్ అండ్ నెక్స్ట్ మీరొక ప్యూర్ టర్మ్ తీసుకున్నారు. హ్మ్. ఇంకొకటి అండ్ లాంగ్ టర్మ్‌కి ఎంఎఫ్ ఏదైతే చేస్తున్నారో అది సేమ్ అది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇంకా హెల్త్ ఇన్స్యూరెన్స్ సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు మీ మీద ఆహ్, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ అయినా సరే సో, పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? అహా! లేదండి. ప్రెజెంట్ తీసుకోలేదు. సో, అది గూడా ఒక డౌట్ ఉంది. ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను. బట్ నా కంపెనీలో ఉంది హెల్త్ ఇన్స్యూరెన్స్. బట్ పేరెంట్స్‌కి తీసుకోవాలా హ్మ్. లేదా అని కొంచెం ఆలోచిస్తున్నాను ప్రెజెంట్. నన్నడిగితే పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే హ్మ్. కార్పొరేట్‌లో ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ స్విచ్ అవుతూ ఉంటాం. స్విచ్ ఓకే. అవుతున్నప్పుడు నెక్స్ట్ వెళ్ళే కంపెనీకి ఇన్స్యూరెన్స్ పాలిసీలో పేరెంట్స్‌ని యాడ్ చేయడానికి ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్‌లో హ్మ్. ఓన్లీ స్పౌస్ అండ్ చిల్డ్రన్‌నే యాడ్ చేసేస్తారు. సపోజ్ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఒక 10,00,000 అయిందనుకోండి ఖర్చు. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ 10,00,000 అంటే మళ్ళీ పర్సనల్ లోన్స్ లేదంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడమో చేయాలి. ఓకే. అవును. సో, పేరెంట్స్‌కి ఎప్పుడు బయట హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండడం ఆల్‌వేస్ సేఫ్ అన్నమాట. ఎందుకంటే మనం హ్మ్. కంపెనీలు స్విచ్ అవుతూ ఉంటాం కాబట్టి సో, అది రిస్క్ ఉంటుంది. ఓకే. ఓకే. సో, పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఫ్యామిలీ ఫ్లోటర్. ఒక 10,00,000, 15,00,000 ఆర్ 20,00,000కి తీసుకోండి. సో, పేరెంట్స్ హ్మ్. ఏజ్‌ని బట్టి కొద్దిగా పేరెంట్స్‌కి ఎప్పుడూ కాస్ట్‌లీయే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా హైయర్ ఏజ్‌లో ఉంటారు కాబట్టి. మినిమమ్ హ్మ్. ఒక 40,000 అయినా అవుతుంది పర్ ఇయర్. ఓకే. ఓకే. కానీ పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. ప్లాన్ హ్మ్. చేస్తాను ఇది కూడా. ఓకే. ఇంకా అండి? ఇంకేం క్వెషన్స్ ఉన్నాయి మీకు? అంటే మనం ఆహ్, బేసిక్ ఆఫ్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ డిస్కస్ చేసాము. సో, మీరు హ్మ్. ఇంకొకటి మనకి ఆఫ్ రికార్డ్ అడిగింది రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకోవాలా? నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకోవాలా అన్నారు. సో, డిఫరెన్స్ అవును. ఎక్కడొస్తుందంటే మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకున్నప్పుడు కొంత ఎక్స్‌ట్రా కాస్ట్ ఉంటుంది. సో, పర్ హ్మ్. మంత్ 1500 2000 ఎక్స్‌ట్రా కాస్ట్ ఉంటుంది. నేనేమంటా ఓకే. అంటే మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెడితే మీరు ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నారో అంత బ్యాక్ ఇస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది హ్మ్. పాలిసీ. ఓకే. నేనేమంటా అంటే స్టాక్ మార్కెట్ పర్సన్ కింద మీరు ఎంతైతే పే హ్మ్. చేద్దాం అనుకున్నారో రిటర్న్ ఆఫ్ ప్రీమియంకి ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటుంది గదా! 1500, అవును. 2000 ఎక్స్‌ట్రా ఉంటుంది గదా! అదే అమౌంట్ ఒక మ్యూచువల్ ఫండ్‌లో వేయండి. స్టాక్‌లో గాని ఒక మ్యూచువల్ ఇండెక్స్ ఫండ్. మ్యూచువల్ ఫండ్. అది వర్స్ట్ ఓకే. పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ అయినా సరే స్టిల్ ఒక హ్మ్. 10% రిటర్న్స్ ఇస్తదనుకున్నా లెక్కేసుకోండి. నేను మార్నింగ్ ఒక ఓకే. క్లయింట్‌కి లెక్కేసాను. సో, అతను హ్మ్. 1700 పర్ మంత్ పే చేస్తున్నాడు ఎక్స్‌ట్రా. హ్మ్. అదే 1700 పర్ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్‌లో వేస్తే 10 ఇయర్స్‌లో 12% ఎస్ఐపి చేసుకుంటే హ్మ్. నెక్స్ట్ 10, 12 ఇయర్స్‌లో అరౌండ్ 3.8 లాక్ ఎంతో అవుతుంది. అదే ఓకే. అమౌంట్‌ని అక్కడితో ఇన్వెస్ట్‌మెంట్ ఆపేసి అలా వదిలేసారు. అది స్టిల్ అదే హ్మ్. 12%లో గ్రో అవుతూ ఉంటుంది గదా! అలా హ్మ్. గ్రో అయ్యి అతనికి 70 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 74 లాక్సో ఎంతో అయింది. ఓకే. ఓకే. అతను రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటే సేమ్ అదే హ్మ్. 70 ఇయర్స్ ఏజ్‌కి అతనికి 10 లాక్స్ బ్యాక్ ఇస్తారు ప్రీమియం. అతను కట్టినంత అమౌంట్. అంటే 10 అవును. లాక్స్ బ్యాక్ తీసుకోవడం కోసం మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ కడుతున్నారా? లేదంటే అదే హ్మ్. అమౌంట్ వేరే చోట ఇన్వెస్ట్ చేసి మీరు 74 లాక్స్ తీసుకుంటారు. అది మీ చాయిస్. అవును. సో, సో, అట్లా చాలా మంది కట్టినప్పటికి ఆర్గ్యూ హ్మ్. చేసేదేంటంటే ఎవరు కన్సిస్టెంట్‌గా కడతారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఒక హ్మ్. లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కదా! అని చెప్పి ఎవరైనా కడతారు పేమెంటు. అది కడతారు. అవును. ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటే మనకి ఏ అవసరం వచ్చినా సరే ఆపేస్తాం అంటారు. సో, హ్మ్. ఎవరికైతే రైట్ మైండ్ సెట్ ఉండి ఇవి ఆపకూడదు ఎట్టి డిసిప్లిన్. పరిస్థితిలోనూ. ఇప్పుడు నేనున్నాననుకోండి ఎవ్రీ మంత్ హ్మ్. చేసే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆపను.
వాలంటరీ ఓకే. ప్రావిడెంట్ ఫండ్ ఆపను, సుకన్య సమృద్ధి ఆపను. హ్మ్. సో నాకు తెలుసు, హుహు. నాకు ఎంత ఎమర్జెన్సీ వచ్చినా 1,00,000 క్రెడిట్ కార్డ్ బిల్ ఉన్నా, 2,00,000 ఉన్నా సరే ఇవి మ్యాండేటరీ థింగ్స్, ఇవి హ్మ్. వెళ్ళాలి. సేమ్ అవును. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ని ఇవి మ్యాండేటరీ థింగ్స్ అనుకుంటారో వాళ్ళు హ్మ్. డెఫినెట్ గా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆఫ్ చేసుకోకుండా అదే అమౌంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. అవును. ఓకే. పైసా వసూలు డీల్ ఏం కాదండి అది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది. ఆ! అవునండి. ఓకే. అది ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే అండి. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా! క్రెడిట్ లోన్ ఒకటి 6,000 ఉంది అని. సో, అదేంటంటే ప్రీ హ్మ్. క్లోజర్ చేస్తే అమౌంట్ ఏం కట్ అవ్వదు. అరౌండ్ ఒక 2,00,000 వరకే హ్మ్. ఉంది. బట్ ఆ 2,00,000 సేవ్ చేసి ఆ లోన్ క్లోజ్ చేయడం బెటరా? లేకపోతే ఎట్లైనా ఇంట్రెస్ట్ తక్కువనే ఉంది. 12% ఉంది. సో, ఆ లోన్ అట్లనే కంటిన్యూ చేస్తూ అదే అమౌంట్ కొంచెం వేరే దగ్గర మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇంకా వేరే దగ్గర పెట్టడం బెటర్ అంటారా? మీరు లోన్ ఎన్ని ఇయర్స్‌కి తీసుకున్నారు టోటలు? తీసుకొని ఎన్ని ఇయర్స్ అయింది? 4 ఇయర్స్‌కి తీసుకున్నాను. అరౌండ్ ఒక 1 ఇయర్ అయింది. హ్మ్. ఇంకొక 3 ఇయర్స్ ఉంది. ఓకే. సో, 25% ఆఫ్ ది టెన్యూర్ అయింది. కావాలి అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చండి. అంటే మోర్ థాన్ హ్మ్. హాల్ఫ్ ఆఫ్ ది టెన్యూర్‌కి వాళ్ళు ఎంత హ్మ్. ఇంట్రెస్ట్ రావాలో మన దగ్గర నుంచి అంతా లాగేసుంటారు ఆ పాటికే. ఓకే. ఓకే. సో, దాని గురించి ఫస్ట్ హాల్ఫ్ ఆఫ్ ది టెన్యూర్‌లో మీ దగ్గర మనీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు అంటే క్లోజ్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. హ్మ్. కాకపోతే ఇంకా 1 ఇయరే కంప్లీట్ అయింది కాబట్టి మీకు ప్రీ క్లోజర్ చార్జెస్ కూడా ఏం లేవు. కావాలి అంటే క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆల్రెడీ మీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కదా! సో, హ్మ్. మీరు 2,00,000 అమౌంట్ నుంచి తీసి చేస్తున్నారు. అంటే ఈ హ్మ్. అమౌంటే ఆబ్వియస్‌లీ వెళ్తుంది మనకి. ఇంకా వేరే అమౌంట్ ఏం రాదు కదా! పర్ అవునండి. మంత్ 25,000 దీన్నే ఎక్స్‌ట్రా పే చేయడమో, లేదంటే ఒక 8 మంత్స్ మీరు సేవ్ చేసి క్లోజ్ చేయడమో చేస్తారు. సో, హ్మ్. మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఇంపాక్ట్ అయినా పర్లేదు. బైక్ హ్మ్. లేట్ అయినా పర్లేదు ఇంకొక 2 ఇయర్స్. సో, మ్యారేజ్ 5,00,000 హ్మ్. కాకుండా 3,00,000 ఉంటుంది. అయినా పర్లేదనుకుంటే అప్పుడు క్లోజ్ ఓకే. చేసుకోవచ్చు. ఎందుకంటే హుహు. ఇది కంటిన్యూటీ ఉంది. ఇది మీకు బర్డెన్ అవ్వట్లేదు. హ్మ్. అండ్ షార్ట్ అవును. టర్మ్ గోల్స్ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. మేబీ హ్మ్. ఇంకొక స్విచ్ చేశారనుకోండి. ఓకే. హ్మ్. అప్పుడు ఇంకొద్దిగా సాలరీ పెరుగుతుంది. అప్పుడు మీరు కావాలంటే 2, అవును. 3 మంత్స్‌లోనే క్లోజ్ చేసేయొచ్చు. అంటే హ్మ్. కొద్దిగా అవునండి. స్ట్రీమ్‌లైన్డ్‌గా ఉంచుకోండి. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ఒక 5,000, 10,000 మీకు బఫర్ ఉంది అంటే. ఓకే. మీ ఓకే. షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా సో, అంటే అది పర్సనల్ చాయిస్. నేనేమంటా అంటే నేను మీ సిట్యుయేషన్‌లో ఉంటే క్లోజ్ చేయకుండా సేమ్ అదే లోన్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకొక నాకు 1, షార్ట్ 1 టర్మ్ ½ ఇయర్ గోల్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్. హ్మ్. 1, అవును. 1 ఒక ½ ఇయర్ కంపెనీ అయిన స్విచ్ అయిన తర్వాత తర్వాత మేబీ మ్యారేజ్‌కి కంపెనీ స్విచ్ అయిన తర్వాత గాని, లేదా మ్యారేజ్‌కి మీరు 5,00,000 పెట్టారు. సో, మేబీ మీ హ్మ్. పేరెంట్స్ నీ డబ్బులేం తీయొద్దు అలాగే దాచుకో అన్నారనుకోండి. మ్యారేజ్ అయిన హ్మ్. తర్వాత మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటే, ప్రెజెంట్ ఉన్న లోన్స్ అన్ని క్లియర్ చేయాలి అనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. హ్మ్. స్టిల్ ఓకే. నేను క్లోజ్ చేయొద్దనే అంటాను. ఎందుకంటే అప్పటికి కూడా 50% ఆఫ్ ది టెన్యూర్ దాటేసి ఉంటుంది కాబట్టి స్లో అండ్ స్టడీగా చేసుకోవచ్చు. మీరు ఎంతైతే సేవ్ చేశారో అది మీ షార్ట్ టర్మ్ హ్మ్. గోల్స్‌కి యూజ్ లేదు అనుకుంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకొని మినిమమ్ 10 ఇయర్ హ్మ్. హోల్డ్ చేసేలా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ! యాహ్! ఓకే అండి. అంతే అండి. ఆహ్, సో, నా సైడ్ అంతే. ఆహ్, హ్మ్. సో, గుడ్ గోయింగ్ అంటే మీరు తక్కువతో స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్‌గా పికప్ అయ్యారు. ఓకే. ఎప్పుడు హ్మ్. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో ఏఐ, ఆటోమేషను ఇవన్నీ రావడంతో అవునండి. ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు హ్మ్. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఈజీగా నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఒక 1,5,00,000 వరకు ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే. అవునండి. సో, అదే ట్రై తక్కువ చేస్తున్నాను. ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్కువ బ్యారియర్ ఉండదనమాట. ఒకసారి మీరు 10 ఇయర్స్ దాటారు అంటే మీరు కంపెనీ స్విచ్ అవ్వడం కూడా చాలా కష్టం. ఓకే. అవును. సో, ఈలోపే మీరు సాలరీ ఇంక్రీజ్ చేసుకొని ఒక స్టేబుల్ పొజిషన్‌కొచ్చారనుకోండి. అప్పుడు హ్మ్. స్టెబిలిటీకి వెళ్ళాలనమాట. సో, ఓకే. ప్రెజెంట్ అగ్రెసివ్‌గా ఉండాలి. దాని తర్వాత స్టేబుల్‌గా ఉండాలి. ఓకే. ఆ! అవునండి. యాహ్! ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! ఇట్లాంటి ఫైనాన్షియల్ డౌట్సే ఉండేను. కొంచెం మీతో మాట్లాడితే క్లారిఫై చేస్తారు. ఒక అండర్‌స్టాండింగ్ వస్తదని చెప్పేసి మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను. హ్మ్. షూర్ అండి. యాహ్! హ్మ్. ఆల్‌వేస్, ఆల్‌వేస్ వెల్కమ్. ఓకే. సో, ఆ! ఇంకా మనం కొన్ని డిస్కస్ చేయలేకపోయాము టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల. హ్మ్. బట్ డెఫినెట్‌గా మనం క్లోజ్ చేద్దాం. ఓకే. యాహ్! షూర్ అండి. థాంక్ యూ. ఓకే అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ నవీన్. బై. సో మీకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లోనే చాలా డౌట్స్ ఉండుండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్, ఒక్కొక్కటి బ్రేకింగ్ డీల్ ఉంటుందన్నమాట. సో ఒకళ్ళు ప్రీ డయాబెటిక్ అవుతారు, ఇంకొకళ్ళు స్మోకింగ్ ప్రొఫైల్ అవుతుంది.
అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క వేరియబుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఏది బెస్ట్ సూటబుల్ అనేది, సో ఇన్ కేస్ మీరు క్విక్ గా మాట్లాడాలి అనుకుంటే, సో డిస్క్రిప్షన్ లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ అని చెప్పి ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. సో మీరు ఫిల్ చేసిన తర్వాత మా టీం నెక్స్ట్ ఒక 1 వీక్ లోపు ఆర్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపు ఒక క్విక్ 15 minutes కాల్ ఒకటి షెడ్యూల్ చేస్తారు. సో కాల్ జాయిన్ అయ్యి మీకు ఎంత వరకు పాలసీ తీసుకోవాలి, ఎంత పేమెంట్ షెడ్యూల్ తీసుకోవాలి, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. అందరూ పేటిల్ 60 ఉండదు, అందరికీ లిమిటెడ్ పే ఉండదు, అండ్ ఏ రైడర్స్ యాడ్ చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటి నెంబర్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయన్నమాట. సో క్విక్ గా మాట్లాడాలి అనుకుంటే శాలరీ సీక్రెట్స్ ఫామ్ అండ్ ఆల్సో ఇలా మీరు క్విక్ గా ఒక 15 minutes మాట్లాడాలి అనుకుంటే సో కింద టర్మ్ ఇన్సూరెన్స్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. సో మీరు కూడా శాలరీ సీక్రెట్స్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్ లో శాలరీ సీక్రెట్స్ అని చెప్పి ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. సో అది ఫిల్ చేయండి, మా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. అలాగే మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ అందరూ ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.